హాయ్. సో అగ్నిపరీక్షలో భాగంగా నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్లో మొదటగా అమాన్ ఇంకా శాలిని సెలెక్ట్ చేశారు. టాప్ 15 వెళ్ళడానికి ఫస్ట్ అయితే వీళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. టాస్క్ ఏంటంటే దాని టాస్క్ అంటారా గేమ్ అంటారో ఏదంటారో మరి, ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. బాక్స్లో వీళ్ళు తలలు మాత్రమే పెట్టాలి. వీళ్ళ తలపైన వెజిటేబుల్ వేస్ట్ వేస్తారు. అది 7 days నుంచి పెట్టామని చెప్తుంది కానీ శ్రీముఖి గారు అది అయ్యి ఉండదని నేను అనుకుంటున్నాను. సో అది పక్కన పెడితే కింద ఆలూస్ ఉంటాయి అనమాట. వీళ్ళ తల పైన అలాగే ఉంచుతూ కింద ఆలూస్ని స్క్వీజ్ అదే నలిపేస్తూ అందులో ఉన్న పేపర్స్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఆ 3 కోడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ 3 కోడ్స్ తీసుకొని వెళ్ళి సీక్రెట్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రింక్ చేయాలి. సో ఇది ఓకే, టాస్క్ బాగుంది. కానీ ఆ శాలిని అమ్మాయి నిజంగా చాలా బాగా ఆడింది. ఎందుకు బాగా ఆడింది అంటే, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆమన ఈ అబ్బాయి కొంచెం తొందరపడుతున్నాడు. కానీ అమ్మాయి చాలా ప్రశాంతంగా నెమ్మదిగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది, విన్ అయిపోయింది. సో నేను చెప్పేది అంటే, అబ్బాయిలు తొందరపడతారు, అమ్మాయిలు తొందరపడరు. ఎవరైతే కామ్గా, కంపోజ్డ్గా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండి ఫోకస్డ్గా ఏదైనా చెప్పేది విని, ఎందుకంటే శ్రీముఖి గారు చెప్పింది ఆ అబ్బాయి సరిగా వినలే. ఎందుకంటే దాంట్లో తల పెట్టుకొని కింద స్క్వీజ్ చేయాలంటే తల తీసేసాడు. అంటే తొందరగా టెన్షన్ పడుతుంది అనమాట. అమ్మాయి టెన్షన్ పడట్లేదు. సో ఫస్ట్ అయితే అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్ టు శాలిని.